అందరికీ హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఏంటి అసలు ఈ లగేజెస్ ఏంటి, అసలు ఎక్కడికి వెళ్తున్నారు అని మీరు అందరూ చాలా డౌట్ పడుతున్నారేమో. ఎక్కడికి కాదు, మేము ద బెస్ట్ ప్లేస్కి వెళ్తున్నాము. అది సమ్మర్ సీజన్లో బెస్ట్ ప్లేస్ అనేది అందరూ కోరుకునే ప్లేస్ ఏంటి, కూలెస్ట్ ప్లేస్కి వెళ్ళాలి అనుకుంటారు. సో మేము ఒక మంచి ప్లేస్కి ట్రిప్కి వెళ్ళబోతున్నాం. అండ్ ఇది కూడా మేము 5 days ట్రిప్ ప్లాన్ చేసామన్నమాట. చాలా ఎంజాయ్ చేసాం. ద బెస్ట్ ట్రిప్ అని చెప్తున్నాం మేము. అండ్ ఇది వచ్చేసి మేము సమ్మర్ ఎండింగ్ అంటే మే ఎండింగ్ టైంలో ప్లాన్ చేసుకున్నాం అనమాట. పేరేం తెలీదు కానీ ఊటీ వెళ్తున్నాము. ఎంజాయ్ చేస్తావా? అందరు చేస్తావా? ఇటు చూడాలి మరి. ఎంజాయ్ చేస్తావా? అందరు చేస్తావా? ఆర్ యూ ఎక్సైటెడ్? ఊటీ వెళ్ళటానికి మేము హైదరాబాద్ నుంచి స్టార్ట్ అయ్యాం. కోయంబత్తూరు వెళ్ళాలి అని ప్లాన్ చేసుకున్నాం. ఎందుకు కోయంబత్తూరు, డైరెక్ట్ ఊటీ వెళ్ళేందుకు చాలా ట్రైన్ ఆప్షన్స్ చాలా ఉన్నాయి కదా, జర్నీ సేవ్ అవుతుంది అనుకుంటే అది చాలా మిస్టేక్. ఎందుకంటే మనం చాలా మంచి వ్యూస్ అనేవి చాలా మిస్ అయిపోతాం. ఎందుకంటే టాయ్ ట్రైన్ అనేది కోయంబత్తూరు నుంచి మనకి మెట్టుపాలెంలో మనకి 1 hour జర్నీ చేస్తే మెట్టుపాలెంలో టాయ్ ట్రైన్ అనేది మనకి అవైలబుల్ ఉందన్నమాట. సో అక్కడ నుంచి వెళ్తే అసలు సీనరీస్ పిచ్చెక్కిపోతాయి. అది అయితే మిస్ అవ్వకూడదు. ఊటీ అంటేనే టాయ్ ట్రైన్ మనకు గుర్తొస్తుంది. సో మనం టాయ్ ట్రైన్ మిస్ అవ్వకూడదు అని చెప్పి మేము ఫస్ట్ కోయంబత్తూరు వెళ్ళి అక్కడున్న ఈషా ఫౌండేషన్ని విజిట్ చేసుకుని అక్కడ నుంచి టాయ్ ట్రైన్ని క్యాచ్ చేసామన్నమాట. హైదరాబాద్ నుంచి కోయంబత్తూరుకి మేము ఎర్లీగానే వచ్చేసాము. ఆల్మోస్ట్ 9:30 ఆ టైంలో చేరామన్నమాట. సో కోయంబత్తూరులో రైల్వే స్టేషన్కి దగ్గరలో ఉన్న ఏదో ఒక రూమ్ తీసుకున్నాము. బాగుండాలని చెప్పి, రీజనబుల్గా ఉండాలని చెప్పి మేము రూమ్ తీసుకున్నాము ఫ్రెష్ అవ్వటానికి. ఎందుకంటే ఫ్రెష్ అవ్వగానే మనము ఈషా ఫౌండేషన్కి వెళ్ళామన్నమాట. సో అక్కడ వచ్చేసి ఫ్రెష్ అయ్యి టిఫిన్ తినేసి ఈషా ఫౌండేషన్కి వెళ్ళి మనము రూమ్కి రీచ్ అయ్యేసరికి మనకి కరెక్ట్గా 9 ఆ టైం అవుతుంది. సో మనం 9 ఆ టైం అవ్వగానే కొంచెం రెస్ట్ తీసుకొని ఎర్లీ మార్నింగ్ 4 o'clock అలా రైల్వే స్టేషన్కి వెళ్ళిపోవాలన్నమాట. రైల్వే స్టేషన్ అక్కడ నుంచి మనకి మెట్టుపాలెం 1.5 జర్నీ. తింటున్నావు? గీ దోశ. రెడీ అయిపోయావా టెంపుల్కి? ఈషా ఫౌండేషన్కి మనకి స్కూటీస్ కూడా రెంటల్కి ఇస్తారనమాట. సో మేమైతే స్కూటీ రెంటల్ తీసుకునేసరికి టైం అవుట్ అయిపోయాము. సో ఆల్ స్కూటీస్ బుకింగ్ అయిపోయినాయి. సో మేము లోకల్ బస్ తీసుకొని వచ్చాము. చాలా క్రౌడ్ ఉండే, అది హాలిడే సీజన్ కదా. సో పిల్లలతో అందరూ ఆల్మోస్ట్ అటెండ్ అవ్వాలని చూస్తారు కాబట్టి చాలా క్రౌడ్ ఉండింది. బట్ మేము ఎలాగో ఒకలాగా రీచ్ అయిపోయాం. అండ్ ఈవినింగ్ టైం మనకి ఇక్కడ ఈషా ఫౌండేషన్లో లేజర్ షో జరుగుతుంది కదా. సో అది మిస్ అవ్వకుండా చూద్దామని చెప్పి వెయిట్ చేసామన్నమాట. అండ్ లోపల మనకి శివుడు అయితే చాలా ప్రశాంతంగా కనిపిస్తాడు. మనకి పీస్ఫుల్గా అనిపిస్తుంది. అండ్ చాలా ఓపిక్గా ఎంతసేపు కావాలంటే అంతసేపు చూసుకోవచ్చు. అండ్ చాలా బాగుంది ఈషా ఫౌండేషన్. ఎవరైనా మిస్ అయితే చూడండి, కోయంబత్తూరులో చాలా బాగుంటుంది. కోయంబత్తూరులో చూడాల్సిన ప్లేస్ ఒకటి ఈషా ఫౌండేషన్. సో దాని తర్వాత లేజర్ షో కూడా చాలా బాగుంటుంది, ఎవరు మిస్ అవ్వద్దు. అండ్ మనకి ఓన్ ట్రాన్స్పోర్ట్ ఉంటే చాలా బెటర్ అనమాట. మేము ట్రాన్స్పోర్ట్ లేక కొంచెం ఇబ్బంది పడ్డాం. బట్ టైంకి రీచ్ అయిపోయాము. రెస్ట్ తీసుకొని ఎర్లీ మార్నింగ్ వెళ్ళేలానే మాకు సెట్ అయిపోయింది. ఆ ప్యాకెట్తో వేయాలి. ఇంకా ఈషా టెంపుల్లోనే రెస్టారెంట్ ఉంటే ఇంకా అక్కడనే ఫుడ్ తీసేసుకొని తినేసి లోపలికి వెళ్ళి దర్శనం అయితే చేసుకున్నాం అనమాట. సో ఆ తర్వాత బ్యాక్ వచ్చి మనం లేజర్ షో అనేది చూసాము. లోపల మనకి ఆల్ టైప్స్ ఆఫ్ టిఫిన్స్ అండ్ అలాగే ఫ్రైడ్ రైసెస్ అట్లా ఉంటాయి. బట్ నాన్ వెజ్ అస్సలు ఉండదు, ఓన్లీ వెజ్ అనేది అవైలబుల్గా ఉంటుంది. అండ్ ఇక్కడ మనకు వచ్చేసి ఫుడ్ క్వాంటిటీ చాలా తక్కువగా ఇస్తున్నారు. బట్ టేస్ట్ వైజ్ బెటర్ ఉంది, పర్లేదు. ఏమనవు నాన్న? చూడు ఎంత కొమ్ములు ఉన్నాయి నాన్న, పెద్దవి కదా. ఎక్కడ
లోపల ఇషా ఫౌండేషన్ అంతా చూసి దేవుడి దర్శనం చేసుకొని బయటకి వచ్చేసరికి మనకి మినిమం 1.5 hour పట్టిందనమాట. అంత ప్రశాంతంగా ఉంది అండ్ అలాగే ప్రతిదీ నీకు నచ్చినంతసేపు చూడొచ్చు అండ్ చాలా బాగుంది. ట్రస్ట్ మీ, చాలా బాగుంది. లోపల శివయ్య అయితే అదిరిపోయారు అండ్ హార్ట్ఫుల్గా ఉందన్నమాట. మనకి నిండుగా మనస్ఫూర్తిగా అనిపిస్తుంది దర్శనం చూసేసరికి. అండ్ బయటకు వచ్చేసరికి లేజర్ షో కూడా స్టార్ట్ అవ్వబోతుంది అండ్ మేము వచ్చేసరికి కొంచెం లైట్ తగ్గిపోయింది అండ్ డార్క్నెస్ వచ్చేస్తుంది అండ్ లేజర్ షోకి మనకి 7 o'clockకి కరెక్ట్గా స్టార్ట్ అవుతుంది అనమాట. సో మేము అక్కడికి వెళ్ళేసరికి క్రౌడ్ అయితే అసలు చుట్టుపక్కల క్రౌడ్ ఎక్కడి నుంచి వచ్చారా బాబు అనిపిస్తుంది, అంతమంది ఉన్నారు ఆ లేజర్ షో కోసం అయితే. అండ్ లేజర్ షో లైఫ్లో ఒక్కసారైనా చూడాలి, ఎదురుగా లైవ్లో చూడాలి అండ్ కనులకి నిండుగా అనిపిస్తుంది లేజర్ షో చూడంగానే. అసలు ఎదురుగా శివయ్య అండ్ మీరు అంతే, ఇంకా పక్కన ఎవ్వరు ఉన్నా మనకి పక్కన ఉన్నట్టు కూడా అనిపించదు, అంత మనం మునిగిపోతాం ఆ లేజర్ షోలోని. చాలా బాగుందన్నమాట. లేజర్ షో స్టార్ట్ అవ్వటానికి ముందే మేము ప్లేస్కి రీచ్ అయ్యాము. సో అక్కడ చాలా టైం స్పెండ్ చేసాం, కూర్చున్నాం, అలా కొంత టైం ఉండి లేజర్ షో అవ్వంగానే మేము ఇంకా ట్రక్ బుక్ చేసుకొని చిన్న మినీ వ్యాన్ అనేది బుక్ చేసుకొని మళ్ళీ మా రూమ్స్కి అయితే రీచ్ అయిపోయాం. అండ్ ఈ లేజర్ షో చూడటానికి మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి అండ్ అలాగే కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో నేను లేజర్ షో అసలు ఎట్లా జరిగింది, ఎలా ఉంటుంది అవన్నీ మీకు చూపిస్తా. అండ్ ఏంటి అంటే ఇప్పుడు లేజర్ షో స్టార్ట్ అయిన తర్వాత అసలు అందరము ఇంకా సైలెంట్ అయిపోతామన్నమాట, అంత బాగుంటుంది. అండ్ ఫైనలీ నేనైతే చాలా హ్యాపీ. కోయంబత్తూర్ వస్తాను, శివయ్య దగ్గర ఇట్లా ఉంటాము అని ఇలా కలలో కూడా అనుకోలేదు. అండ్ తర్వాత వీడియోలో కలుద్దాం. అండ్ ఈ వీడియో ఇంత బాయ్.